రాత్రి నీకు ఫోన్ చేసి నేనే రా పోయింది అట్లాగేమో చేసి కులదేవతాయై నమః. శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయం మందమరి దేవాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవము మహాశివరాత్రి మొదలుకొని పాల్గొన శుక్లపక్ష సప్తమి వరకు ఇటు కార్యక్రమం విజయవంతంగా వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. 6 రోజులు కుల సాంప్రదాయ తాంత్రిక విధానంతో 3 రోజులు వైదిక విధానంతో ఇటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 4 తారీఖు మంగళవారము, 5 తారీఖు బుధవారం, 6 తారీఖు గురువారం 3 రోజులు వైదిక సాంప్రదాయంతో శాక్తేయ విధానంగా దేవాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవము జరుగును. కావున భక్తమహాశయులందరూ కూడా ఇట్టి బృహత్ కార్యక్రమాన్నిలో పాలు పంచుకొని ఆ జగన్మాత కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ అందరినీ కూడా శ్రీ అమ్మ గుడి భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది. 6 తారీఖు బ్రాహ్మీ ముహూర్తమునందు 4 గంటలకు యంత్ర ప్రతిష్టాపన, తదనంతరం విగ్రహ స్థాపన, ధ్వజస్తంభ స్థాపన, 11 గంటల 5 నిమిషాలకు మహాకుంభాభిషేక కార్యక్రమం, తదనంతరం మహాపూర్ణాహుతి బలిప్రదాన కార్యక్రమాలతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. 3 రోజులు భక్తమహాశయులందరూ కూడా ఈ 3 రోజులు అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకోగలరని, మరియు అగ్నిపురాణ ప్రమాణాలను చూసుకుంటే ఏ రోజు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందో ఆ రోజు ఆ దేవతను దర్శించినట్లయితే 12 జన్మలెత్తి అనుభవించిన సకల పాపాలు తొలగుతాయి అని చెప్పి మనకు అగ్నిపురాణం చెప్తుంది. కనుక భక్త మహాశయులందరూ కూడా ఇట్టి బృహత్ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ జగన్మాత కృపకు పాత్రలు కాగలరని మీ అందరినీ భక్తిపూర్వకంగా శ్రీ అమ్మగుడి నిర్మాణ ఆలయ కమిటీ భక్త బృందం వారి తరఫున మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నా. శ్రీ మాత్రే నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయం మందమరి, మంచిర్యాల జిల్లా, తెలంగాణ.
ఇటు దేవాలయము పూర్వ ప్రాచీన దేవాలయము కామాఖ్యాదేవి దేవాలయం ఉన్న స్థలంలో నిర్మించడం జరిగింది. ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల పూర్వం ఇక్కడ దేవాలయము ఉన్నట్టు దేవాలయము యొక్క నిర్మాణ స్తంభాలు మాకు లభించడం జరిగింది. అమ్మవారు దర్శనమిచ్చి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించగా అమ్మవారి యొక్క కోరిక మేరకు ఇక్కడ ఒక పెద్ద క్షేత్రాన్ని కామాఖ్య దశమహావిద్య శ్రీ లలితా శ్యామల వారాహి అష్టాదశ శక్తిపీఠాలతో సహా శ్రీవల్లభ శ్రీ మహాగణపతి శరభేశ్వరుడు సూర్యనారాయణ స్వామి చండి ప్రత్యంగిర అనంత పద్మనాభ స్వామి మహిషాసుర మర్దిని మరియు కాశీలో ఉన్నట్టుగా శివాలయము ఇత్యాది దేవాలయాలు నిర్మించడం జరుగుతుంది. కావున ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని మొదలుకొని పాల్గొన శుక్లపక్ష సప్తమి వరకు ఇటు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తమహాశయులందరూ కూడా ఇటు సదవకాశాన్ని వినియోగించుకోగలరని ఆ జగన్మాత కృపకు పాత్రులు కాగలరని శ్రీ అమ్మగుడి శ్రీకులపీఠం మీ అందరినీ కూడా భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది. కుల మత వర్ణ భేదం లేకుండా అమ్మ అంటే అందరికీ అమ్మే కనుక మానవాళులందరూ కూడా ఇటు బృహత్ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ జగన్మాత కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇదే మా ఆహ్వానంగా మన్నించి అందరూ కూడా ఇటు బృహత్ కార్యక్రమంలో పాలు పంచుకోగలరు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత రాజ్యశ్యామల వారాహి శ్రీవల్లభ శ్రీ మహాగణపతి దశమహావిద్య కామాఖ్య దేవాలయాల యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం 4, 5, 6 తారీఖులలో మంగళ బుధ గురువారముల యందు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరి చేత పంచబ్రహ్మల ఆసీనురాలైనటువంటి లలితాదేవికి మీ అందరికి చేతుల మీదుగా అభిషేకాలు, పూజలు, అర్చనలు ఇత్యాది కైంకర్యాలు చేసుకునేటటువంటి ఒక గొప్ప సదవకాశం శ్రీ అమ్మగుడి మీ అందరికీ కల్పిస్తుంది. కనుక అందరూ కూడా మంగళవారం రోజు ఉదయం స్వస్తి పుణ్యాహవచనం నాంది శ్రీవల్లభ శ్రీ మహాగణపతి ఆరాధనతో పాటు స్థాపిత మండపారాధనలు, యాగశాల ప్రవేశము మరియు జలాదివాసము, బుధవారం రోజు పంచామృతాభిషేకములు, ఉదయము కుంకుమార్చన కార్యక్రమాలు స్త్రీమూర్తుల చేత, సాయంకాలం ఫల పుష్పాది వాసాలు, శయ్యాదివాస కార్యక్రమాలు ఉంటాయి. మరియు గురువారం రోజు బ్రాహ్మీ ముహూర్తమునందు యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాది కార్యక్రమాలు మరియు ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవముతో పాటు మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. కనుక ఇటు కార్యక్రమానికి శ్రీ విద్య అగ్రగణ్య శ్రీ విద్యా ఉపాసకురాలైనటువంటి వేణుశ్యామల మాతాజీ కరకమలముల చేత ఇటు కార్యక్రమాలను జరుగుతాయి. కనుక ఆస్తిక భక్త మహాశయులందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాలుపంచుకొని సృష్టికారిణి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి లలితా త్రిపుర సుందరి కృపకు పాత్రులు కావాల్సిందిగా శ్రీ అమ్మగుడి మీ అందరినీ భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది. ఇదే మా ఆహ్వానంగా మన్నించి అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాల్లో పాలుపంచుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీమాత్రే నమః.